స్పీకర్ సార్, సభలో ఈ అంశం మీద మాట్లాడవలసిన అవసరం వస్తుందని ఎప్పుడు మనందరం ఊహించుండం అధ్యక్ష. ఎందుకంటే ప్రసాదం అనేది ఇది మనకి దైవ అనుగ్రహం, దైవ ఆశీర్వాదం అధ్యక్ష. భగవంతుడికి పెట్టిన నైవేద్యం అనేది ఆయన కృపతో పవిత్రమై తిరిగి భక్తులకి ఇచ్చేది ప్రసాదం అధ్యక్ష. అటువంటి ప్రసాదం అంటే ఆ భగవంతుడే ఆయన స్వయాన మనకిచ్చే ఆశీర్వాదం కింద మనం ప్రతి ఒక్కరు కూడా మనం భావిస్తూ ఉంటాం అధ్యక్ష. అటువంటి ఈ ప్రసాదంలో పెద్ద ఎత్తున గత పాలకులు 2019-24 మధ్య అధ్యక్ష మనం చూసాం. మన చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు కూడా మన ప్రాంతాన్ని పాలించారు అధ్యక్ష. కానీ వలసవాదులు పాలించినప్పుడు కంటే గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన అక్రమాలు కానీ, కల్తీ నెయ్యి వల్ల కోట్లాది మంది ప్రజల హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక క్రమ పద్ధతిలో కుట్రపూరితమైన ఆలోచనతో తిరుమల పవిత్రతని దెబ్బతినే విధంగా దీనికి నాంది పలికారని చెప్పడానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. మంత్రి గారి స్టేట్మెంట్ మనం చూస్తే దానిలో ఎంతసేపటికి కూడా అధికారుల యొక్క పాత్ర గురించి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈ అంశం ఎలా బయటకు వచ్చిందనేది ఒక్కసారి మనం చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 12, 2024 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ఏఆర్ డైరీ అనే వాళ్ళకి గత ప్రభుత్వం గత చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్న కాలంలో కల్తీ నెయ్యి టెండర్ని ఇస్తే సరఫరా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తే కల్తీ నెయ్యి వాడి లడ్డూల నాణ్యత బాగోలేదని చెప్పి గుర్తించి అధికారులు వాటిని ల్యాబ్ కోసం పంపిస్తే అధ్యక్ష దానిలో కల్తీ జరిగిందని వచ్చిన దాని మీద ఒక ప్రభుత్వం ఒక సిట్టిని ఏర్పాటు చేసింది అధ్యక్ష. మరి దాని మీద గతంలో చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరేం తప్పు చేయలా, మరి అలాంటప్పుడు మీరు సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వేయాల్సి వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వం సిట్టిని వేసిందో లేదో అధ్యక్ష, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆయనే కాదు ఆయన అనుమానులు కొంతమంది కలిసి సుప్రీంకోర్టులో కేసేసి మళ్ళీ తిరిగి సిట్టిని సిబిఐ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఏర్పాటు చేస్తే అధ్యక్ష ఏ విధంగా ఒక రోజు కాదు అధ్యక్ష, ఒక నెల కాదు, 5 సంవత్సరాల తరబడి తిరుమలలో ఏ విధంగా నెయ్యిని కల్తీ చేసి లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారో బయటికి రావటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ ఒక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అధ్యక్ష ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యికి నాంది పలికింది ఎలా అధ్యక్ష, మంత్రి గారు స్టేట్మెంట్లో చెప్పారు అధ్యక్ష. నిబంధనలు మార్చారు. ఎవరు మార్చారు అధ్యక్ష? బోర్డు మార్చింది. బోర్డు చైర్మన్ ఎవరు అధ్యక్ష? వైవి సుబ్బారెడ్డి గారు. మరి ఆ నిబంధనలు గతంలో కఠినపరమైన నిబంధనల నుండి రోజుకి 4 లక్షల లీటర్ల సామర్థ్యం ఉండాలని చెప్తే ఆ నిబంధన తీశారు. 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలంటే దాన్ని 150 కోట్లు తీసుకొచ్చారు. అదేవిధంగా డైరీ ఎక్స్పీరియన్స్ అనేది 3 సంవత్సరాల పైన ఉండాలని చెప్తే దాన్ని సంవత్సరానికి తీసుకొచ్చారు. ఈ విధంగా నిబంధనల సడలింపుని చేసి తమకు కావాల్సిన ప్రైవేటు వ్యాపారస్తుల్ని, తమకు కావాల్సిన సంస్థల్ని వాళ్ళకి టెండర్లు ఇవ్వటానికి పునాది ఈ యొక్క నిబంధనల సరళీకృతం ద్వారా నాంది పలికారు. దీనిలో ఒక పెద్ద కుట్ర ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఒక మహాపాపానికి మహాదోపిడీకి ఆనాడే తెరలేపారు అధ్యక్ష. మరి ఈ విధంగా నిబంధనల సడలింపు చేసి వాటి ద్వారా కల్తీ నెయ్యిని ప్రతి సంవత్సరం మనం ఒక్కసారి చూస్తే అధ్యక్ష 2019-20లో 5,82,640 కేజీలు అధ్యక్ష. 2020-21లో
11,46,000 కేజీలు అధ్యక్ష. 2021-22లో 14,78,000 కేజీలు అధ్యక్ష. 22-23లో 16,92,000 కేజీలు అధ్యక్ష. 23-24లో 9 లక్షల అధ్యక్ష. చివరిలో వాళ్ళ ప్రభుత్వం మారే ముందు 70,000 కేజీలు అధ్యక్ష. అధ్యక్ష మొత్తం 60 లక్షల కేజీల నెయ్యి, 235 కోట్ల నెయ్యి దోపిడీ, కల్తీ నెయ్యి ద్వారా గత పాలక వర్గం చేసింది, గత పాలకులు చేశారనేది తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎవరు వీళ్ళందరూ కూడా కేవలం 4-5 డైరీలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ దేశంలో చూస్తే తిరుపతి చూసినా, తిరుపతికి కావాల్సిన నెయ్యి ఇచ్చే సామర్థ్యం ఏదన్నా ఉంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి ఉంది అధ్యక్ష. వాళ్ళు మాత్రమే మన ప్రాంతంలో రోజుకి 1 కోటి లీటర్ల పైగా పాల సేకరణ చేయటం కానీ, నెయ్యి ఇచ్చే సామర్థ్యం కానీ పూర్తిగా టీటీడీకి కావాల్సింది వాళ్ళకే ఉంది. కానీ 5 సంవత్సరాల కాలంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఒక్క ట్యాంకర్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కేవలం ఈ నిబంధనలు మార్చడం మూలాన ఎవరైతే కోఆపరేటివ్ డైరీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు పాల్గొన్నా కూడా నిబంధనలు వాళ్ళకు కావాల్సిన విధంగా చేసి వాటిని సరళీకృతం చేయటం మూలన దోపిడీదారులకి వారు అనుకున్న డైరీలకు కట్టబెట్టారు అధ్యక్ష. దానిలో ఒక్కసారి చూస్తే అధ్యక్ష, హర్ష ఫ్రెష్ డైరీ అనే దానికి 9,90,000 కేజీలు ఇచ్చారు అధ్యక్ష, దాదాపు 31 కోట్లు. వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ అధ్యక్ష 33,30,000 కేజీలు, 129 కోట్ల అధ్యక్ష. అలాగే మంగానా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ అధ్యక్ష 15,81,000, 71 కోట్ల విలువైన ఇది. ఏఆర్ డైరీ అధ్యక్ష 66 కోట్లు, దాదాపు 1,50,00,000 అధ్యక్ష. ఇదంతా కూడా కల్తీ నెయ్యి ద్వారా దాదాపు 234 కోట్ల విలువైన నెయ్యిని, 60 లక్షల కేజీల నెయ్యిని భక్తులకి సప్లై చేసి పంచి భక్తుల మనోభావాలు దెబ్బతీసి మళ్ళీ కనీసం ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారో మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, దీనిలో సిట్ రిపోర్ట్లో మరి వాళ్ళు కొన్ని చెప్తా ఉన్నారు అధ్యక్ష. యానిమల్ ఫ్యాట్ ఎక్కడుంది అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇందాక మంత్రి గారి స్టేట్మెంట్లో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఒక్కసారి మనం చూస్తే ఇది సిట్ రిపోర్ట్ అధ్యక్ష. ఇది ఎన్ని సిట్ రిపోర్ట్స్లు, ఛార్జ్ షీట్ ఒకటి, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు, ఇన్ని కోర్టులో ఫైల్ చేసిన డాక్యుమెంట్స్ అధ్యక్ష. దీనిలో ఒక్కసారి మనం చూస్తే ఎన్డీడీబీ కాఫ్ సిట్ రిపోర్ట్లో అధ్యక్ష పేజ్ నెంబర్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 35 అధ్యక్ష, మెయిన్ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 21 అధ్యక్ష. దీనిలో ఒక్కసారి చూస్తే శాంపుల్స్ వర్ డ్రాన్ ఫ్రమ్ 2 tankers ఆన్ 6/7/2024న, 2 ట్యాంకర్లు 12/7/2024న దాన్ని ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్కు పంపిస్తే అధ్యక్ష. ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ 16/7/24న వచ్చినాయి, 23/7/24న వచ్చినాయి అధ్యక్ష. దానిలో గీ అడల్టరేషన్ విత్ వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్స్ అధ్యక్ష. ఇది మేం కాదు, సిట్ రిపోర్ట్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో మెయిన్ ఛార్జ్ షీట్లో స్పష్టంగా పేర్కొన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడే ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే ఆ రోజు ఎన్డీడీబీ ప్రిలిమినరీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో ఎస్ వాల్యూస్ బేస్ చేసుకొని 1, 2, 3, 4 ట్యాంకర్లకు సంబంధించిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, దానిలో స్పష్టంగా మనం ఎస్ వాల్యూస్ మనం చూస్తే అధ్యక్ష దానికి ఈక్వేషన్కు ఒకటి ఇచ్చారు అధ్యక్ష. ఒకటైతే సోయాబీన్, సన్ఫ్లవర్, రేప్ సీడ్, లిన్సీడ్కి ఇచ్చారు అధ్యక్ష. 2 అయితే కోకోనట్, పామ్ కర్నల్ ఫ్యాట్కి ఇచ్చారు. 3 అయితే పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలోకి ఇచ్చారు. 4 అయితే లార్డ్కి ఇచ్చారు. 5 అయితే అన్నిటికీ. దీనికి స్పష్టంగా ఎస్ వాల్యూస్ ఎంత ఉండాలో ఇచ్చారు అధ్యక్ష. దీనిలో ఈ రిపోర్ట్లో ఈ లిమిట్స్కి లోబడి ఉంటే అది పూర్తిగా పాలతో తయారు చేసిన వెన్న కింద లెక్క అధ్యక్ష. కానీ వాటికంటే తక్కువ ఉంటే ఈ ఈక్వేషన్ నెంబర్ ప్రకారం దీనిలో వెజిటబుల్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి ఎన్డీడీబీ 4 ట్యాంకర్లకు సంబంధించిన రిపోర్ట్స్ అధ్యక్ష. దీన్ని కూడా వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో, తప్పు చేశామని అంగీకరించకపోగా ఎదురుదాడి చేయటం మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎందుకంటే ఇక్కడ మంత్రి గారు అంతా కూడా
టెక్నికల్ ఇష్యూస్ మీద చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను కోరేది ఒకటే, మంత్రి గారి సమాధానంలో కూడా ఏం చెప్పారు అధ్యక్ష, మరి మనకి 1 కేజీ గీ తయారు చేయాలంటే 25 నుంచి 30 లీటర్లు కావాలి అధ్యక్ష. కానీ అసలు నెయ్యితో పని లేకుండా వెజిటబుల్ ఆయిల్స్తో, కెమికల్స్తో, లేదా కొన్ని కావాల్సిన ఏదన్నా ఎనిమల్ ఫ్యాట్ లాంటితో కలిపి నెయ్యి ఎలా తయారు చేయాలి అని అడగాలంటే ఈ రాష్ట్రంలో వైకాపా పార్టీనే అడగాలి అధ్యక్ష. ఎందుకంటే మరి వీటితో, నెయ్యితో సంబంధం లేకుండా, పాలతో సంబంధం లేకుండా, వెన్నతో సంబంధం లేకుండా నెయ్యి ఎలా తయారు చేయాలనే పేటెంట్ వాళ్ళకే దక్కుద్ది అధ్యక్ష. దానికి బాధ్యత తీసుకోకుండా ప్రజలకి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా జరిగితే క్షమాపణ చెప్పకపోగా మరి తిరిగి దాన్ని తప్పుదోవ పట్టించే విధానాన్ని మనందరం కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు చెప్తా ఉన్నారు, మంత్రి గారు సమాధానంలో ఏం చెప్తున్నారు అధ్యక్ష, ఎంతసేపటికి ఆఫీసర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ అధ్యక్ష, దీని వెనుకున్న ఒక సామాన్యమైన చిన్న ఎంప్లాయీస్ ఇంత పెద్ద ఎత్తున టీటీడీలో చేయటానికి సాధ్యపడుద్దా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే అధ్యక్ష, 2022లో CFTRI రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష, ఏది కల్తీ నెయ్యి గురించి. అసలు ఆ రిపోర్టే బయటికి రాలా. అది ఒక సామాన్యమైన ఎంప్లాయీ వల్ల సాధ్యపడుద్ది అధ్యక్ష. ఆ రోజు ప్రభుత్వ పెద్దలు, పాలకులు, ఆనాడు చైర్మన్లుగా ఉన్న వ్యక్తుల యొక్క భాగస్వామ్యం లేకపోతే ఇంత పెద్ద ఎత్తున తిరుమలలో నిరాకంఠంగా 5 సంవత్సరాల పాటు కల్తీ నెయ్యి వ్యవహారం నడిచే అవకాశం ఉందా? నేను ఇంకోటి అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ సిట్ రిపోర్ట్లోనే చెప్పారు, మరి వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఒక ఎనానిమస్ లెటర్ ఈ కల్తీ నెయ్యి నుంచి వచ్చిందని చెప్పి ఆయన ఎక్కడో GMకి ఇచ్చాడంట. మరి వైవి సుబ్బారెడ్డి గారి దృష్టికే ఆ రోజు కల్తీ నెయ్యికి సంబంధించి ఒక ఎనానిమస్ లెటర్ వస్తే దాని మీద ఆ రోజు చైర్మన్గా ఉన్న వ్యక్తులు కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఇక్కడ కీలకమైన అంశం ఇంకోటి ఉంది అధ్యక్ష. కడూరు చిన్నప్ప అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి గారి పిఎస్గా ఆయన ఇక్కడ ఉండటంతో పాటు ఢిల్లీలో ఉన్న AP భవన్లో లైజాన్ ఆఫీసర్గా ఉన్నారు అధ్యక్ష. ఆ లైజాన్ ఆఫీసర్గా ఉండి సిట్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు అధ్యక్ష, ఆయన ఎవరైతే కంపెనీలు టెండర్లు వేసినాయో బోలే బాబా డైరీ ఆయన్ని కేజీకి 25 రూపాయలు అడగటం మూలాన వాళ్ళు ఇవ్వనంటంతో దాన్ని డిస్క్వాలిఫై చేశారు అధ్యక్ష. అదే ఎవరైతే టెండర్లు వేశారో ప్రీమియం ఆగ్రో డైరీ ఫార్మ్స్ అనే వ్యక్తుల్ని ఎక్కడ పిలిపించి మాట్లాడారు అధ్యక్ష? ఢిల్లీలో ఉన్న MP నివాస్. ఎవరిది అధ్యక్ష? వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభ సభ్యుడు. ఆయన ఎంపీగా ఉన్న ఆయన ఇంట్లో బేరసారాలన్నీ జరిగితే ఇది కేవలం కొద్దిమంది అధికారుల పాత్రతోనే జరిగిందే విధంగా సిట్టు విచారణ చేస్తే దానివల్ల వాస్తవాలు బయటకు వస్తాయా అధ్యక్ష? ఒక MP ఇంట్లోనే బేరసారాలు జరిగినాయి. సిట్ స్పష్టంగా పేర్కొన్నారు, 50 లక్షల రూపాయలు డబ్బులు వచ్చినాయి అని చెప్పారు అధ్యక్ష. అంటే మీరు ప్రజలు పాలించమని అధికారాన్ని ఇస్తే, గుడిలో పరిపాలించమని మీకు చైర్మన్లుగా వేస్తే, గుడిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా 5 సంవత్సరాలు దోపిడీ చేసిన వ్యక్తులు ఇవాళ మరి వాళ్ళ మాటలు చూస్తే మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. 15 నిమిషాలు అయిపోయింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా చాలా చెప్పాలి అధ్యక్ష. కంక్లూడ్ చేయాలి సార్, చాలా మందికి మాట్లాడాలి అధ్యక్ష. అయిపోయింది, మెయిన్ పాయింట్స్ నేను చెప్తున్నా అధ్యక్ష ఉపన్యాసంగా. అధ్యక్ష, నేను అడిగేది ఒకటే, హర్ష డైరీ అనే ఒక డైరీ టెక్నికల్గా డిస్క్వాలిఫై అయితే పేరు మారంగానే క్వాలిఫై అవుద్ది అధ్యక్ష. హర్ష డైరీ డిస్క్వాలిఫై చేశారు, బోలే బాబాగా మారింది, మళ్ళీ దానికి ఎలిజిబిలిటీ ఎలా వచ్చింది అధ్యక్ష? పెద్దల ప్రమేయం లేనిది. అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా ఇంకోటి అధ్యక్ష, ఎందుకంటే చైర్మన్లుగా ఉన్న వ్యక్తులే మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. AR డైరీకి టెండర్ ఎవరు ఉన్నప్పుడు ఇచ్చారు అధ్యక్ష? చైర్మన్గా ఉన్నప్పుడు మార్చి నెలలో 2024లో ఇచ్చారు అధ్యక్ష. ఎవరప్పుడు చైర్మన్? తెలుగుదేశం ప్రభుత్వం ఉందా?
ఉన్న ప్రభుత్వం ఏంటి? వైకాపా ప్రభుత్వం కాదా? అప్పుడున్న చైర్మన్ ఎవరో అధ్యక్ష? బొమ్మన కరుణాకర్ రెడ్డి కాదా? మీరు చైర్మన్గా ఉండి టెండర్ పిలిచి ఆ టెండర్ మీరు కావాల్సిన కంపెనీలకు ఇచ్చి మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అదేదో చెప్తారు అధ్యక్ష, సందట్లో సడేమియాలాగా 12వ తారీఖు ఒక ట్యాంకర్, 16వ తారీఖు ఒక ట్యాంకర్, 20వ తారీఖు ఒక ట్యాంకర్. నాకు ఒకటి గుర్తు వస్తుంది అధ్యక్ష, మొన్న మా మాజీ చైర్మన్ చెప్తా ఉన్నాడు బొమ్మన కరుణాకర్ రెడ్డి, నాకు సంబంధించిన 2000 మంది మనుషులు టీటీడీలో ఉన్నాడని చెప్తున్నారు అధ్యక్ష ఈరోజు. మరి ఆయన 2000 మంది మనుషుల్ని పెట్టుకొని ఈ విధంగా టీటీడీలో అడ్డగోలు దోపిడీ చేసి కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా జరిగితే ఆయన తెలియదా అధ్యక్ష? మీ సహకారం లేని ఈ విధంగా సాధ్యపడుద్దా? ఎంక్వైరీ ఎప్పుడు వచ్చింది అధ్యక్ష? ఈ రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చినాయి? సిఎఫ్టీఆర్ఏ రిపోర్ట్ మీరు ఉన్నప్పుడు వస్తే దాన్ని బయటికి రానిలా. మరి మీరు మీ ప్రమేయం లేకపోతే బయటకు వచ్చేది కదా. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తే దాని మీద ఎన్డీడీబీ రిపోర్ట్ వస్తే దాని మీద వెంటనే సిట్టేస్తే వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళాడు అధ్యక్ష? సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ సిట్టేస్తే ఇవాళ 5 సంవత్సరాలు తవ్వి తీస్తే వచ్చిన భాగోతం అధ్యక్ష ఇవన్నీ. అది వేర్లే, అది ఆయన సభలో ఆయన కాదు కదా అధ్యక్ష. ఇంకోటి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పే కాదు అధ్యక్ష, దీనిలో స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష. పేజ్ నెంబర్ 125 అధ్యక్ష, సిట్లో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ ఆఫ్ టీటీడీ హ్యాండెడ్ ఓవర్ అనానిమస్ కంప్లైంట్ అగెన్స్ట్ బోలే బాబా డైరీ టు ఆర్వీఆర్ సుబ్రహ్మణ్యం ది దెన్ జిఎం ప్రొక్యూర్మెంట్. ఏమైనా జరిగిందా? 18 కాలేదు అధ్యక్ష. అధ్యక్ష మీరు టైం చెప్తా ఉన్నారు కాబట్టి నేను చివరిలో అధ్యక్ష మరి నేను ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎందుకంటే ఈ మధ్యన కొత్తగా ఒక మాట్లాడితే ఎదురు డైరీ అధ్యక్ష, ఇది తిరుమలతో ఆగిందా అంటే తిరుమలలో ఆగలేదు అధ్యక్ష, ఇది రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో అధ్యక్ష. నేను మీకు టైం లేదంటున్నారు కాబట్టి ఒక ఇయర్లు చదివి వినిపిస్తాను అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో అధ్యక్ష మీరు 2011 తీసుకోండి, ఆ రోజుల్లోనే కోఆపరేటివ్ డైరీలు తక్కువ ధరకి ఇవ్వలేనప్పుడు ప్రైవేట్ డైరీలు ఎలా ఇస్తాయని చెప్పి రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా కోఆపరేటివ్ డైరీలు కొనాలని చెప్పి 2011లో ఆర్డర్లు ఉన్నాయి, 2016లో ఆర్డర్లు ఉన్నాయి, 2018లో ఆర్డర్లు ఉన్నాయి అధ్యక్ష. 2022లో ఏమైందో తెలియదు కానీ దానికి రిలాక్సేషన్ ఇచ్చి ప్రైవేట్ ట్రేడర్స్ పాల్గొనొచ్చని ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. కల్తీ నెయ్యి ఒక్క తిరుమలలో జరగల, రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలకి కల్తీ నెయ్యి సరఫరా చేశారు. దాన్ని బట్టి గత ప్రభుత్వం ఏ విధంగా కుట్రపూరితంగా మరి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా కుట్రతో నడిచిందో ఇవన్నీ రిలాక్సేషన్ జీవోస్ అధ్యక్ష. అధ్యక్ష చివరిగా ఈ మధ్యన మళ్ళీ ఒక కొత్త దానికి తెరదీశారు అధ్యక్ష. ఏంటంటే ఇంద్రాపూర్ అనే ఒక డైరీని తీసుకొచ్చారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, ఎందుకంటే ఇవాళ మేము కూడా సంఘ డైరీగా మేము అధ్యక్ష 2020లో టెండర్ వేసాం, 2021లో వేసాం. మా దగ్గర టెక్నికల్ కమిటీ వచ్చింది, చూసింది, బ్రహ్మాండం అన్నారు, టెండర్ మాకు అవకాశం రాలా. కానీ మళ్ళీ మేము మొన్న పాల్గొన్నాం, మాతో పాటు శ్రీజ మదర్ డైరీ వాళ్ళు పాల్గొన్నారు, ఇంద్రాపూర్ డైరీ టెండర్లో పాల్గొన్నారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు చేసిన పాపాల పుట్టంతా కూడా పగిలి అసలు విషయాలు బయటకు వస్తాయని చెప్పి ప్రజలు ఎక్కడ వారిని తరిమి కొడతారు అనే భయంతో కొత్తగా ఇంద్రాపూర్ని తీసుకొచ్చారు అధ్యక్ష. నేను అడిగేది ఒకటే, నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఒకటి తేడా గమనించాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడాను గమనించాలి అధ్యక్ష. మేమందరం కూడా 2004-09లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆ రోజున్న పార్టీల అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ, సిపిఎం ఇన్ని పార్టీలు కలిసి ఇంత పెద్ద బుక్ వేసాం అధ్యక్ష. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు కొంతమందికి లైసెన్సులు ఇచ్చి, భూములు ఇచ్చి, పరిశ్రమల కోసం రాయితీలు ఇచ్చి ఏ విధంగా వాళ్ళందరితో పెట్టుబడి పెట్టించి వేల కోట్ల రూపాయల ప్రజా సంపద, సహజ సంపద దోపిడీ చేశారు. ఆ రోజున కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చాం అధ్యక్ష. ఆ రోజు మేము ఎంక్వైరీ డిమాండ్ చేశాం, రాజా ఆఫ్ కరప్షన్ అధ్యక్ష. మా పెద్ద ఆయన గుర్తు చేశారు, ఆ పుస్తకం వేసాం ఆ రోజు అధ్యక్ష.
మరి ఆ రోజే తండ్రిని అడ్డం పెట్టుకుని ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు అధ్యక్ష. అలాగే 2019-24లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష సాక్షి కోసం వాలంటీర్లకి 200 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. అలాగే అడ్వర్టైజ్మెంట్లు 800 కోట్లు ఇస్తే 374 కోట్లు 50% సాక్షికే ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష నిన్న ఈ హౌస్లో ఒక చర్చ జరిగింది హౌసింగ్ మీద. ఏ విధంగా హౌసింగ్ అయిపోయింది అధ్యక్ష, లాస్ట్ అయిపోయింది అధ్యక్ష, అయిపోయింది అధ్యక్ష. హౌసింగ్ లో అధ్యక్ష ఈ రాష్ట్రంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ సిమెంట్ కొంటే 50% సిమెంట్ ఎవరి దగ్గర కొన్నారు అధ్యక్ష? భారతీయ సిమెంట్ దగ్గర కొన్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, ఆయన హెరిటేజ్ ఎప్పుడు ప్రారంభించారు అధ్యక్ష? 1992లో అధ్యక్ష హెరిటేజ్ని స్థాపించింది. 1900 హెరిటేజ్లో స్థాపిస్తే ఆయన ఇవాళ 2025 అధ్యక్ష 33 సంవత్సరాల ఆ కుటుంబం యొక్క శ్రమ చంద్రబాబు నాయుడు గారు కానీ, భువనేశ్వర్ గారు కానీ, యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ, ఇవాళ నారా బ్రాహ్మణి గారు కానీ 33 సంవత్సరాల శ్రమ ద్వారా ఇవాళ రాష్ట్రంలో 25 లక్షల సామర్థ్యం కలిగిన డైరీని వాళ్ళు నడుపుతా ఉన్నారు అధ్యక్ష. నిజంగానే ఇవాళ ఏదైతే ఇంద్రాపూర్ డైరీ ఉందో ఏ కంపెనీ అయినా కో ప్యాకింగ్ చేయించుకుంటుంది అధ్యక్ష. ఒక్కసారి ఇంద్రాపూర్ డైరీ ఎవరెవరు కో ప్యాకింగ్ చేస్తనేది ఒకసారి సభ తెలుసుకోవాలి అధ్యక్ష. ఇంద్రాపూర్ డైరీ అనేది ప్లీజ్ సార్ అయిపోయింది సార్, అయిపోయింది. 23 నిమిషాలు అయిందండి. 2 మినిట్స్ సార్, ఇది ఫైనల్ అయిపోయింది. ఇంపార్టెంట్ సార్, 40-45 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన డైరీ అధ్యక్ష. దానిలో ఎన్నో ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. బ్రిటానియాకి వాళ్ళు గీ తయారు చేస్తారు, లస్సీ, పన్నీరు, SFM తయారు చేస్తారు అధ్యక్ష. డైరీ వైట్నర్ బ్రిటానియా కోసం చేస్తారు, పతంజలి కోసం UHT మిల్క్ చేస్తారు, UHT క్రీమ్ చేస్తారు, శారదా డైరీ కోసం UHT లస్సీ, SFM చేస్తారు, జెర్సీ కోసం ఇది చేస్తారు అధ్యక్ష. హెరిటేజ్ కోసం ESL చీజ్ తయారు చేస్తారు, మదర్ డైరీ కోసం చీజ్ చేస్తారు, తెలంగాణ కోసం SFM, టాటా వాళ్ళ కోసం గీ చేస్తారు, అలాగే కన్వర్షన్ మదర్ డైరీకి చేస్తారు, హెరిటేజ్కి చేస్తారు, దొడ్లాకి చేస్తారు, అమూల్కి చేస్తారు అధ్యక్ష. దీనిలో హెరిటేజ్ కో ప్యాకింగ్ కింద చీజ్ చేస్తే అధ్యక్ష దాన్ని పట్టుకొని గీ గీ అంటారు అధ్యక్ష. నిజంగానే మీలాగా మా నాయకుడు కాదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకున్న సమాచారం ప్రకారం హెరిటేజ్ డైరీ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఒక్క గీ టెండర్లో కూడా పాల్గొనలేదు అధ్యక్ష. నేను ఈ సభలో చెప్తా ఉన్నా, ఒక్క కేజీ కాదు కదా, ఒక్క గ్రామ్ నెయ్యి కూడా ఏ గుడికి ఏ టెంపుల్కి లేదు, ఎవరికి గవర్నమెంట్ ఏజెన్సీస్కి ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి అదే అధ్యక్ష 5 సంవత్సరాల అధికారం ఉన్న కాలంలో సాక్షి కోసం 500 కోట్లు ఇచ్చాడు, భారతీయ సిమెంట్ కోసం 100 కోట్ల సిమెంట్ కొనిచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డికి మా నాయకుడికి ఉన్న డిఫరెన్స్ అధ్యక్ష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడా కూడా దేనిలో పాల్గొనకూడదు, ఎక్కడ వారు కానీ వారి ఏజెన్సీలు కానీ ఎక్కడా పాల్గొనకూడదని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం వలన ఇవ్వాలంటే ఆయన కూడా ఇవ్వచ్చు అధ్యక్ష. ఆయన కూడా ఇవాళ నాకు తెలిసి 1 కోటి కేజీలు పైగా నెయ్యి డిమాండ్ ఉంది టెంపుల్స్లో. మరి 20 లక్షలు సేకరించే హెరిటేజ్ డైరీ డైరెక్ట్గా ఇవ్వచ్చు, కానీ ఇంద్రాపూర్ మీద ఇవ్వాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? మీరు బినామీలుగా ఉండి బినామీలను పెట్టుకుని నడిపే మీకు బినామీలు కావాలి అధ్యక్ష. మరి 33 సంవత్సరాలు బిల్డ్ చేసిన హెరిటేజ్ని అధ్యక్ష ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? హెరిటేజ్ బ్రాండ్ని దెబ్బతీసే విధంగా గతంలో వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ సభలోనే ఒక చర్చ జరిగింది అధ్యక్ష. ఏదైతే అయిపోయింది అధ్యక్ష. నలుగురు సభ్యుల సమయం మీరు ఆల్రెడీ మింగేశారు నరేంద్ర కుమార్ గారు. నేను అధ్యక్ష మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడమన్నారు, నేను దాని మీద మాట్లాడాలని ఉంటుంది సార్. అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష తిరుపతి దగ్గర దీనిలో ఒక ఫ్యాక్టరీ ఉంది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలు ఆ డైరీ నుంచి వచ్చే నీళ్ల వల్ల కలుషితం అవుతున్నాయని ఈ సభలో చర్చ వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ హౌస్లోనే డిమాండ్ చేశారు, మీరు ఏ ఎంక్వైరీ అయినా వేయండి, నిరూపించండి, నేను దేనికైనా సిద్ధమని చెప్పి. చివరికి నిరూపణ చేసింది లేదు అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో మరి హెరిటేజ్ రాష్ట్ర విభజన సందర్భంగా ఆందోళన జరిగింది సార్. ఒక్క నిమిషం, అయిపోయింది సార్. విభజన జరిగితే
కేసీఆర్ గారు ఏం పిలిపించారు అధ్యక్ష? హెరిటేజ్ పాలు తాగద్దన్నారు అధ్యక్ష. ఇవాళ వైకాపా ఏం కుట్ర చేస్తా ఉంది? సంబంధం లేని ఇంద్రాపూర్ని హెరిటేజ్కి తీసుకొచ్చి కలిపి దాన్ని తీసుకెళ్లి టీటీడీకి కలిపి 33 సంవత్సరాల ఆ కుటుంబం కష్టపడి నిర్మించిన బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే కుట్ర వైకాపా పార్టీ వైకాపా నాయకులు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది చాలా దుర్మార్గం అధ్యక్ష. ఎందుకంటే మీలాగా అధికారం ప్రజలు పాలించమని వస్తే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని సొంత కంపెనీలకి కావాల్సిన వాళ్ళకి దోచిపెట్టే పాలన మీది. మేం ప్రజల కోసం పనిచేసే నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అధ్యక్ష నేను చివరిగా కోరేది ఒకటే, ప్రభుత్వాన్ని ఏదైతే సిట్ దర్యాప్తులో అధ్యక్ష పూర్తి స్థాయిలో విచారణ జరగలేదని చెప్పి తెలుస్తా ఉంది. ఎందుకంటే అధ్యక్ష సిట్ రిపోర్ట్లో ఒక కీలకమైన అంశం ఉంది అధ్యక్ష. ఏదైతే వైష్ణవికి డైరీకి సంబంధించిన హవాలా డబ్బులు 12.5 కోట్లు విజయవాడ వచ్చినాయి అధ్యక్ష. చెన్నైకి 7.5 కోట్లు వచ్చినాయి అధ్యక్ష హవాలా డబ్బులు. ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి అధ్యక్ష? తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినాయా, లేకపోతే ఆనాడున్న పాలకుల్లో చుట్టూ ఉన్న బినామీలకు వెళ్ళినాయా? తేడాలు అధ్యక్ష. కేవలం అధికారులని బాధ్యులను చేసి ఎవరైతే ఆనాడు ట్రస్ట్ బోర్డులో చైర్మన్లుగా ఉన్న వ్యక్తులు ఈ యొక్క కల్తీ లడ్డుకి ప్రధాన భూమిక పోషించారో వాళ్ళ గురించి ఎక్కడా సిట్లో ప్రస్తావన లేదు అధ్యక్ష. కాబట్టి దీని మీద ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. నేను ఒక ఎంక్వైరీని, సమర్థవంతమైన ఎంక్వైరీ ఏదైతే సింగిల్ మ్యాన్ కమిషన్ అన్నారో, సింగిల్ మ్యాన్ కమిషన్ అయ్యగానే మళ్ళీ హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు పడతాయి అధ్యక్ష. వాళ్ళు కాకపోతే వాళ్ళకి సంబంధించిన ఎవరొకళ్ళు వెళ్తారు ఇంకో మార్గాన. ఎందుకు మీకు భయం అంటున్నా? విచారణ ఎదుర్కోవటం లేదు. ఎదుర్కొనే మీకు తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కొనే పరిస్థితి మీకు ఎందుకు లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి నేను మంత్రి గారిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది సమగ్రమైన అంశాలు ఉన్నాయి కాబట్టి దీని మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే వీటన్నిటినీ కూడా, ఎందుకంటే నేను తెలియజేసేది ఒకటే అధ్యక్ష, నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. చాలా వాటికి సమాధానాలు బేతాళ ప్రశ్నలు అధ్యక్ష ఇవన్నీ. మరి వాటన్నిటికీ సమాధానాలు దొరకాలి అంటే సమగ్రమైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది. మరి దాన్ని నేను మంత్రి గారు ప్రభుత్వం తరపున సమగ్రమైన విచారణ, ఏ అంశాలైతే హవాలా డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, 20 కోట్ల హవాలా డబ్బులు అధ్యక్ష. ఇక్కడ విజయవాడకి 12, కృష్ణానది యువతల ప్యాలెస్ ఉంటుంది, అవతల విజయవాడ ఉంది అధ్యక్ష. 12.5 కోట్లు వచ్చినాయి. చెన్నైకి 7.5 కోట్లు వెళ్ళినాయి. ఇవన్నీ నేను చెప్పినవి కాదు అధ్యక్ష, సిట్ రిపోర్ట్లో ఉన్నాయి. సిట్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలు ఇవన్నీ. కాబట్టి చాలా అంశాల మీద సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆనాడు టీటీడీ చైర్మన్గా ఉండి ఎంపీగా ఉన్న వ్యక్తి ఇంట్లోనే బేరసారాలు జరిగినాయి అంటే ఇంతకంటే సిగ్గుచేటే ఉంటుంది అధ్యక్ష. ఆయన ఇంట్లోనే బేరసారాలు జరిగి నేను నీకు కాంట్రాక్ట్ ఇస్తున్నా కాబట్టి నాకు 50 లక్షలు డబ్బులు కావాలని అడిగే పరిస్థితి ఉంటే ఎవరు అధ్యక్ష? ఆయన పిఏకి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ఆయన దగ్గర నుంచే కదా తీసుకునేది ఆ పిఏ. కాబట్టి దీనిలో ఆనాటి ప్రభుత్వ పెద్దల పాత్ర సిట్ రిపోర్ట్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే ఇది ఒక టీటీడీకి పరిమితమైంది కాదు అధ్యక్ష. నేను ఇందాక చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో ప్రతి దేవాలయంలో అధ్యక్ష ఇది ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష. అయిపోయింది ఈ ఒకటి. ఈ 2022లో ఇచ్చిన మెమో అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇది నాది కాదు, ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన మెమో అధ్యక్ష.